చేసుకునేది మీ సేవలు ఎలా ఉంటాయి? నర్సయ్య గారు చెప్పండి. చేతి మీదేరా కుర్రోళ్ళు, ముఖం దాచుకోకూడదు, చెప్పాలి ధైర్యంగా. స్కూల్లో ఏం చెప్తున్నారు మీకు? మనం ఒక నెలవారీ కార్యక్రమానికి వచ్చినాము. డాక్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే కొండ గారికి, సర్పంచ్ సురేష్ గారికి, మా ఉపసభాపతి మానవత ఉపాధ్యక్షులు శ్యామ్ గణేష్ గారికి, గోకన్న గారికి, అలాగే మా ట్రెజరర్ కిన్నిబాబు గారికి, మా మానవత ముక్తులకు, గ్రామస్తులకు అందరికీ నమస్కారం అండి. మేము ప్రతి నెల 4వ ఆదివారం ఒక గ్రామానికి వెళ్ళి మా మానవత గురించి చెప్పి ఒక లేని కుటుంబానికి నెలవారీ సరుకులు. ఈరోజు లింగాల గ్రామం రావడానికి నెలవారీ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. లింగాల గ్రామంలో లేని వాళ్ళకి చదువుకొని తల్లిదండ్రులు కుటుంబంలో బాగా స్కూల్గా ఉన్న వాళ్ళకి కూడా మేము గ్రామస్తులు ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఫీజు కట్టి బుక్స్, బ్యాగ్లు, షూ అన్నీ కూడా బాగా ఏదైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా మేము సాయం చేస్తామని అలాంటివి ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. పోయిన నెలలో మండలంలో బాబుకి ఇలాగ మమ్మల్ని ఆశ్రయిస్తే అతనికి 6,500 రూపాయలు ఫీజు కట్టడం జరిగింది. స్కూల్ బ్యాగ్లు, బుక్స్ అన్ని కాట ఇవ్వడం. సతీష్ తల్లిదండ్రులు సతీష్ ఇద్దరూ చనిపోయారు. వాళ్ళకి ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ లేని వాళ్ళైతే వాళ్ళని కూడా గుర్తించి మా దృష్టికి వస్తే వాళ్ళకి కూడా ఇలాగే మేము సహాయం చేస్తామా. అలాగే మన గన్నవరంలో 10 రోజుల నాడు యాక్సిడెంట్ గురైన కోనపరెడ్డి కోనరాడు మా దగ్గర వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చి నెలవారీ సరుకులు ఇవ్వడం జరిగింది. ఇలా ఎక్కడేది జరిగినా సరే మానవత మేమున్నాం అనేది మేము ముందుకెళ్తామండి. మన సాబ్రాల నాగేశ్వరరావు గారు మన మానవతకు మండలికి కేంద్రపాత్ర ఇవ్వడం జరిగింది. అది మన మండలంలో ఎక్కడైనా సరే ఎవరికైనా సరే వాళ్ళ కాలం చేసి మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మా గన్నవరం గ్రామంలో పాప CA చదువుతూ సగంలో ఆపేసింది. వాళ్ళు మా మానవతా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, పెద్దబాబు గారు అంటాం. సత్యనారాయణ గారు పెద్దబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఓన్గా 1,75,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆ పాప ఫీజు గడ కట్టడం జరిగింది. అలాగే మానవతా నుంచి 25,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మన స్టేట్ వైజ్గా ఉన్నాం, ఒక మండలమే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో మాకు ప్రారంభించింది రామచంద్రారెడ్డి గారు. ఆయన ఇప్పుడు మన మానవతాకి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు గారి జంక్షన్. వాళ్ళ నుంచి మన కమిటీలన్నీ నడవడం జరుగుతున్నాము. ప్రతి సంవత్సరం కమిటీ మారిపోతే అవడం వల్ల 155 సభ్యత్వాలు చేర్చడం జరిగింది. ఒక సభ్యత్వానికి కుటుంబ సభ్యత్వం అయితే 1,200, మామూలు సభ్యత్వం అయితే 600. అలా ఒక నెలలో ఫోన్ చేస్తాము. సెప్టెంబర్ నెలంతా ఫోన్ చేసి ఆ డబ్బుల్ని మేము అకౌంట్లో వేసి చెక్ రూపాయన ఇస్తాం. ఎవరికి ఇక్కడ క్యాష్గా ఉంది, కిరాణా సరుకులు కూడా చెక్ వేస్తాం. మేము అనేది ₹1 కూడా మాకు ఆ బుక్స్ ఇచ్చేటప్పుడు మాకు సంతకం పెట్టించుకుంటారు. ఆ బుక్స్ మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారు. అప్పచెప్తే పేర్లు రాసినవి డబ్బులు లేని పక్షంలో అది ఒక్క పేజీ మిస్ అయినా అది ఎవరైతే తీసుకున్నామో మా బాధ్యత, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం 400 నుంచి 500 సభ్యత్వాలు చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. నేను ఒక్కనే ఇప్పటికి 108 సభ్యత్వాలు చేయడం జరిగింది. అలాగే మా ఉపాధ్యక్షులు వారు గణేష్ వారు 10 సభ్యత్వాలు చేసి నాకు 60,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మీ లింగాల గ్రామంలో సర్పంచ్ గారికి ఒక గుర్తించాం, ఆయన కూడా నాకు చేసి ఇస్తానని మాట్లాడటం జరిగింది. అలాగే మీ లింగాల గ్రామంలో అక్కడ ఎవరైనా సరే మా మానవత చాలా మంది మా దగ్గర బుక్స్ సభ్యత్వం
మీ వంతుగా మీరు లేని వారికి సహాయం చేసిన వాళ్ళు ఈ గ్రామమే కాదు మండలం మొత్తం ఈ సంవత్సరం అయ్యేలోపు మండలం అంతా కవర్ చేస్తాం ప్రతి గ్రామం. ఈ నెల ఎక్కడ అనుకున్నాం, నెక్స్ట్ ఇంకొక ఊరు, అలా మండలం 30 గ్రామాల కూడా మేము ఓటాకి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ఏదైనా 600 రూపాయల పుస్తకాలు ఇచ్చారమ్మా, అలాగే 8 పుస్తకాలు 1200 రూపాయల పుస్తకాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 28 పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడం జరిగింది. ఉన్న 12 పుస్తకాలు కూడా మాకు ఇచ్చేవారు. ఇంకా మిగిలిన వాడు ఎవరైనా రాపిస్తానంటే పుస్తకమైనా రాపించవచ్చు, లేని పక్షంలో సభ్యత్వమైనా చేరవచ్చు. మన కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రతి వాళ్ళు 2 పుస్తకాలు రాపిస్తానని నేను ఆశిస్తున్నాను. అలా రాపించి 400 నుంచి 500 సభ్యత్వాలు చేస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన ఈ గ్రామస్తులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ సమావేశం వచ్చిన అతిథులకు మన లింగాల గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు. ఈ మానవత స్వచ్ఛంద సంస్థ అంటే చెప్పారు. మరి మనం మనిషి పుట్టిన తర్వాత మనం బ్రతకడమే కాకుండా ఆపదలో ఉన్న ఎవరైనా ఆదుకుంటాం అనేది ఒక మానవత. అది దానికి ఒక వేదిక కావాలి, అదే మానవత. మరి ఆ సంస్థకి మనం కూడా సహకారం చేసి ఆ సంస్థ ద్వారా ఈ మండలంలో ఎవరికైనా సరే ఇబ్బందులు వస్తే వాళ్ళు నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. ఈ మానవత అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ అనేది ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, మరి దీనికి సంబంధించి మా వంతు సహకారం మేము ఎక్కువ చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు లింగాల గ్రామంలో మానవతా కార్యక్రమాన్ని నిమిత్తం పెద్దలు సర్పంచ్ గారు, జిల్లా గారు, అలాగే విజయకుమార్ గారు, అధ్యక్షులు గారు, కోటేశ్వరరావు రావడం జరిగింది. ఒక్కో జిల్లాలో ఇది అన్ని వేరే వారికి కుటుంబంలో కొంచెం లేని వారికి మానవత అందరి మండలంలో మానవత సేవ ఇప్పుడు ఒకవేళ మానవత సేవ అందుకోవచ్చు. కొన్ని చూస్తే తక్షణమే ఏ గ్రామానికి వచ్చి చేయగలుగుతారని మండలం శాఖ ఈరోజు ఇక్కడ చేరిన ఉద్దేశం ఏంటంటే ప్రతి నెలా కూడా ఒక్కొక్క గ్రామంలో ఏదో ఒక చిన్న కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇది అందరికీ సంబంధించిన విషయం. దీంట్లో కులానికి కానీ, మతానికి కానీ, ప్రాంతానికి కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు ఎందుచేతంటే మనిషికి మనిషి తోడు ఉంటుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి పూర్తిగా చేయలేకపోవచ్చు, ఎంతో కొంత ఒక చిన్న సహాయం చేయడం మానవత. ఎక్కువగా విస్తరించిన విషయాలు ఏంటంటే వైద్యం, అట్లాగే విద్య, పర్యావరణ పరిరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సహాయం. ఈ 4 అంశాల్లోనే మానవత పనిచేస్తుంది. ఉదాహరణకు వైద్యం. ఇంతకుముందు మండలం శాఖ అధ్యక్షుడు గారు కోటేశ్వరరావు గారు చెప్పారు. ఏంటంటే ఏదన్నా అత్యవసరంగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరగడము, ఏదో మామూలుగానే చనిపోవడం, ఇంకోటి ఏదైనా జరిగితే దానికి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి సేవలని మానవత ఆన్ స్పాట్ ఏదైనా కావాలి. ఫోన్ నెంబర్ ఉంటాయి, వాటిని మానవత సభ్యులు ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకుని మా పరిస్థితి ఏదైనా చూడండి అంటే